కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. తనను గెలిపిస్తే వారం రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, పంటలకు మద్దతు ధర ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల్లో మేజర్ వాటా కేంద్రానిదేనంటున్న అరవింద్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. విస్తృత ప్రచారంతో అరవింద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు వారం రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, అట్లాగే మహిళలకు ఈ సెగ్మెంట్లో కనుక ఈసారి కనుక బీజేపీకి అనుకూల రిజల్ట్స్ వస్తే కనుక ఖచ్చితంగా మహిళలకు ఇల్లు కట్టిస్తామని పదే పదే చెప్తున్నారు. సో ఏంటి ఈ ఈక్వేషన్స్ ఏంటి? దేశమంతా మహిళలకి 5 కోట్ల ఇల్లు కట్టిస్తామని మోదీ గారు ముందుకెళ్తున్నారు. నిన్న రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, 1,30,00,000 ఆల్రెడీ మేము కట్టేసి ఇచ్చేసాము, వాళ్ళు గృహప్రవేశాలు కూడా చేసుకున్నారని చెప్పారు ఆయన. ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. 2022 కల్లా ప్రతి మహిళ స్వంత ఇల్లు ఉండాలి, ఇల్లు లేని మహిళ ఉండకూడదు అన్నది మోదీ గారు అంత బలంగా ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులన్నీ మిషన్ భగీరథకి డైవర్ట్ చేయడము మహిళల్ని మోసం చేసినట్టు కాదా? ప్రధానంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో బీజేపీ ఇచ్చింది ఏం లేనటువంటి విషయాన్ని పదే పదే టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో మీరేమో 70% మేమే ఇస్తున్నామని చెప్తున్నారు. సో ఈ ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది, పెన్షన్స్కి సంబంధించి అసలు పూర్తి సమాచారం ఏంటి, కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి అవగాహన ఏంటి? ఇప్పుడు కేసీఆర్ కిట్లలో మాది 6,000 రూపాయలు. సో అబద్ధాలు ఎవరు చెప్తున్నారండి? ఇప్పుడు దీన్ని బట్టి ప్రజలు నిర్ణయం చేసుకోవాలా. సో వీళ్ళు ఆయుష్మాన్ భారత్ ఇక్కడ తీసుకురావట్లేదు, వీళ్ళు ఆరోగ్యశ్రీని మొత్తం బంద్ చేసేసినారు. ఇప్పుడు భారతీయ జూటా పార్టీ అన్నది కవిత గారు, భారతీయ జనతా పార్టీ గురించి ఆవిడ కమెంట్ చేసే స్థాయి ఆమెది కాదు, ఎన్నటికీ రాదు కూడా. లాస్ట్ 5 years నేను చాలా పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చాను, నిజామాబాద్లో గతంలో ఎన్నటువంటి అభివృద్ధి చేశాను, నిజామాబాద్ నగరాన్ని కూడా చాలా డెవలప్ చేశానని పదే పదే తన ప్రచారంలో చెప్తున్నారు. సో దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే తను నిజంగానే అభివృద్ధి ఏం చేయలేదంటారా? మనకి మీరు ఎట్లా స్పందిస్తారు ఓవరాల్? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి కూతురు, అది తెరవడం పెద్ద పనే. చెరుకుకి వల్ల నరేంద్ర మోదీ గారు ఎంత ధరిస్తున్నారు? చెరుకు రైతు వల్ల ఎకరానికి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు, పెట్టుబడి 60,000, 3 ఇంతలు ప్రాఫిట్ వస్తుంది. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మాధవ్ నగర్లో శాంక్షన్ అయి 4 సంవత్సరాలు అయింది, ఏమైంది? మీరు తెచ్చిన కొత్త ఒక ఇండస్ట్రీ చెప్పండి. అసలు ఏం పని చేసిండ్రు వీళ్ళు ఇక్కడ? వీళ్ళ హామీలన్నీ తుంగలో దొక్కిండ్రు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అయితే దారుణం. ఇట్ ఈస్ సచ్ అన్ ఈజీ థింగ్ టు డూ ఫర్ స్టేట్ గవర్నమెంట్. రైతులు నడిపిస్తానంటే మేము ఇస్తాము అంటే, రైతులు ఇవాళ 178 మంది రైతన్నలు ఇవాళ నామినేషన్ వేశారు. మీ సీటు కోరుకుంటా ఉన్నారా? మరి ఇచ్చేయండి. రైతులు నడిపిస్తా అంటే రైతులు ఎంపీ పదవినే నడిపిస్తా అంటున్నారు, మరి ఇచ్చేయండి. మరి ఒక్క మాటలు చెప్పండి సార్, ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలకి మీరు ఇస్తున్న ప్రధాన హామీ ఏంటి? మీరు ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే ఓవరాల్గా మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది? ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ, ఫస్ట్ వీక్లో వారం రోజులలో పసుపు బోర్డు వస్తుంది భారతీయ జనతా పార్టీ. మీరు ఆశీర్వదించండి, ప్రజలు రైతులు అన్నలు ఆశీర్వదించండి. పసుపుకి ఎర్రజొన్నకి మద్దతు ధర పెట్టుబడి మీద 50% అదనంగా వస్తుంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపు 80 to 90% నిధులన్నీ కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియకుండానే కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని అరవింద్ గారు చెప్తున్నారు. మరోపక్క ఈసారి నిజామాబాద్ సెగ్మెంట్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుస్తుంది చెప్తున్నారు. మరోపక్క పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ను అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని ధర్మపురి అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.